సంగీత అమ్మను తమ్ముడు వస్తాడు, ఆ డబ్బులు తీసుకొని రా. అమ్మాయి వాళ్ళ పొద్దుగాల పోయి బ్యాంకులో లోన్ తీసుకొని వచ్చింది. మొత్తం మన 5 ఎకరాలు కదనే, 5 ఎకరాలకు 5 లక్షలు వచ్చినాయి. అవునా బిడ్డ, తమ్ముడికే 2,50,000 ఇస్తావా? నీకు మొత్తం 2,50,000 వచ్చినాయిరా, కానీ నీకు 3 లక్షలు అవసరం ఉన్నాయి కదరా. ఇక అందుకే నేనే 50,000 కలిపి ఇక మొత్తం 3 లక్షలు ఇస్తాను రా. సరే అన్న. ఆ మార్కెట్ జాబోనికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసిన తర్వాత 1,50,000 పెట్టి ఒక బండి కొనుక్కో. ఇక మిగిలిన పైసలు మొత్తం వృధా ఖర్చు చేయకు. ఉన్న పైసలు ఏమైనా చిట్టి గిట్లా కట్టుకో, తర్వాత నీకే అవసరం వస్తాయి. సరే అన్న. సాగర్, అది మార్కెటింగ్ జాబ్, బండి కొనాలంటున్నావు కదా, సురేష్ అన్న చూసిన జాబేనా? అవును వదినే, మా ఫ్రెండ్ సురేష్ చూసిన జాబే. అవునా సాగర్, మరి నెలకు ఎంత శాలరీ ఇస్తారట? నెలకు ఒక 15,000 ఇస్తారట వదినే. బయట ఇన్సెంటివ్ ఒక 7-8,000 దొరుకుతాయట. అంటే 20,000 పైగానే వస్తున్నాయి కదా సాగర్. ఆ జాబ్ అన్న మంచిగా చేసుకో. మళ్ళీ డైరీ ఫామ్, ఈ భూమి అమ్ముతాను అసలు ఆలోచనలు పెట్టుకో. సాగర్, నువ్వు చేసేది మార్కెటింగ్ జాబ్ కాబట్టి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బండి తీసుకో. అసలే పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది.